హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద అయితే బీసీ మహాసభ ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ బీసీ మహాసభకు దాదాపు 80 బీసీ సంఘాలకు పైగా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ బీసీ ముఖ్య ఉద్దేశం ఏంటి? బీసీల ముఖ్య ఉద్దేశము కామారెడ్డిలో ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకటించింది. ఉదయపూర్ డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక 2 బీసీలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకటించింది. దాన్ని పూర్తిగా తుంగలో దొక్కుతూ అది అయిపోయిన తర్వాత దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ అన్నింటినీ అమలు చేయకుండా బీసీలకు మీ మీద ఒక పీసీసీని ప్రకటించినంత మాత్రాన బీసీలకు మీ మీద ఒరగబెట్టినాం, మీ మీద చేసినామనే ఒక ఊగదంపుడు ఉపన్యాసాలతో ఈరోజు కాలయాపన చేస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒకసారి ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు. దాని తర్వాత 2014 ముందు శ్రీకృష్ణ కమిటీ చేశారు. కాంగ్రెస్ అంటేనే కమిటీలతోటి కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల కోసం కూడా కమిటీలు వేసినామని కాలయాపన చేస్తుంది. కాబట్టి అప్పుడు కమిటీలు వేయడం వల్లనే వేలాది మంది విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో. కాబట్టి మళ్ళొకసారి కమిటీలు వేసి మళ్ళొకసారి ఈ బీసీల ఉద్యమంతో ఎటువైపు దారులు తీస్తాయో, అంటే అది హింస వైపు పోతుందా లేకపోతే అనేక మంది అంటే చనిపోవడానికి ఆస్కారం ఉందా. కాబట్టి వీటన్నిటికీ తావు లేకుండా వెంటనే బీసీల డిక్లరేషన్ని కామారెడ్డిలో ప్రకటించినట్టు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ తోటి వెంటనే అమలు చేయాలని ఈరోజు బీసీ మహాసభ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారి నేతృత్వంలో ఈరోజు అనేక మంది బీసీ సంఘాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ ఇట్లా అనేక మంది ఈరోజు ఈ బీసీ మహాసభకు మద్దతుగా రావడం జరిగింది. ఇప్పటికే మీరు చూసుంటారు, చాలా వేలాది మంది, అంటే పరిధికి మించినటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఎక్కువ మొత్తంలో ఈరోజు అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వాటా మేమెంతమందిమో మా వాటా దక్కాలని ఈరోజు చాలా స్వచ్ఛందంగా ఈరోజు కవితక్క నేతృత్వంలో జరిగినటువంటి బీసీ మహాసభకు మద్దతు తెలపడం జరిగింది. చూశారు కదా, ఇందిరా పార్క్ వద్ద అయితే మాత్రం బీసీ మహాసభ ఎంతో ఘనంగా జరుగుతుంది. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.